ఇవ్వబడినటువంటి పాటల పుస్తకం పేపర్లో నుండి మనం 6వ నెంబర్ పాట పాడుకుందాం. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. సురేష్ బ్రదర్ అండి. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. దేవుని కాడి మోయుట మేలు. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. దేవుని కాడి కొంచెం టెంపో పెంచు. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. దేవుని కాడి మోయుట మేలు. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. దేవుని కాడి మోయుట మేలు. యవన కాలంలో దేవుని కాడి మోయటం యవన బిడ్డలకి ఎంతో మేలు. అందుకనే ఈ యవనస్తుల కుడికిలో యవన బిడ్డలమైన మనకి అప్పగించినటువంటి కాడిని మోయటం మన జీవితానికి మన భవిష్యత్తుకి చాలా మంచిది. అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి గుర్తుపట్టాలి ఏది మేలు ఏది కీడో ఈ కూడికల్లో ఒక తీర్మానం చేసుకోవాలి. చాలా మంది తెలియట్లేదు యవన బిడ్డలకి. ఏది మోయటం మేలు? నీ కుటుంబ భారం కంటే, చదువుల భారం కంటే, రకరకాల భారాల కంటే నీ యవ్వన కాలములో నా దేవుని కాడి మోయటం మేలు. ఇంకెంత కాలము పాపమనే కాడిని మోసెదవు. ఇంకెంత కాలము పాపమనే కాడిని మోసెదవు. ఇంకొంత కాలమైన ప్రభుని కాడి మోసెదవా. ఇంకొంత కాలమైన ప్రభుని కాడి మోసెదవా. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా. యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు. దేవుని కాడి మోయుట మేలు. రకరకాల కాడులు మోస్తా ఉన్నాం మనం. ఈ యవనస్తుల కూడికలో ఈ పాపపు కాడంతటిని విరగ్గొట్టి ఆయన కాడి ఈ ద్వారా మోయించాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకెంతకాలం మోస్తావు? కొంతకాలమైనా
ఈ రోజు నుంచైనా ఆయన కాడిని వస్తావేమోనని, ఆయన కాడిని ఎత్తుకుంటావేమోనని, ఈ రోజైనా ఏది మేలో తెలుసుకుంటావని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇంకెంత కాలము దాస్యపు కాడి మోసెదవు, ఇంకెంత కాలము దాస్యపు కాడి మోసెదవు, ఇంకొంత కాలమైన సువార్త కాడిని మోసెదవా, ఇంకొంత కాలమైన సువార్త కాడిని మోసెదవా. మరోసారి ఇంకెంత కాలము దాస్యము కాడి మోసెదవు, ఇంకెంత కాలము దాస్యపు కాడి మోసెదవు, ఇంకొంత కాలమైన సువార్త కాడిని మోసెదవా, ఇంకొంత కాలమైన సువార్త కాడి మోసెదవా. ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా, ఏది మేలో ఏది కీడో తెలుసుకో యవ్వనుడా, యవ్వన కాలమునందు దేవుని కాడి మోయుట మేలు, దేవుని కాడి మోయుట మేలు. మరో చరణం పాడి ఇంకెంతకాలం మోస్తావు దాస్యమనే కాడి. నీ యవన కాలంలో మోయాల్సింది సువార్త కాడి. అయ్యో సువార్త ప్రకటింప పోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అదే భారాన్ని ఎత్తుకుని 2 రోజులు కూటాలు ఇక్కడ కట్టడానికి ప్రభు మా భుజముల మీద ఉంచాడు. ఇదే భారాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి. అనేక యవన బిడ్డల నిమిత్తమై ఇంకెంత కాలము దేవుని కాడికి అలవాటు కాకుదువు, ఇంకెంత కాలము దేవుని కాడికి అలవాటు కాకుందువు, ఇంకొంత కాలమైన సిలువ కాడిని మోసెదవా, ఇంకొంత కాలమైన సిలువ కాడిని మోసెదవా. మరోసారి పాడదాం. ఇంకెంత కాలము దేవుని కాడిని అలవాటు కాకు. సహోదరుడా సహోదరి, ఇంకెంతకాలం, ఎంతకాలము దేవుని కాడికి అలవాటు కాకుందువు, ఇంకొంత కాలమైన సిలువ కాడిని మోసెదవా, ఇంకొంత కాలమైన సిలువ కాడిని మోసెదవా. ఆడదాం కలిసి. ఏది మేలో ఆడాలి, ఏది కీడో తెలుసుకోవాలి. యవనస్తుల కూడికల్లో ఇప్పటికైనా తెలుసుకోకపోతే సమయం మనకుందో లేదో తెలీదు. యవ్వనుడా, ఏది
చాలా మంది ఇంకా యవన బిడ్డలు దేవుని కాడి కిందకి రావడానికి, ఆయన ఆజ్ఞలను మోయడానికి ఇష్టపడలేదు. అందుకే ప్రభు ఇంకెంతకాలం దేవుని కాడికి అలవాటు కాకుండా ఉంటాం? ఇంకొంతకాలమైనా సిలువను మోయవా? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలో తన సిలువనెత్తుకొని మోయాలి కదా. ఎప్పుడు ప్రారంభిస్తావు? నీ సిలువని నీవెత్తుకుని ప్రభువుని వెంబడించవలసినటువంటి యవనస్తుడుగా నువ్వు ఉండాలి. ఇంకెంత కాలము పాపమనే కాడిని మోసెదవు. పాడదాం. ఇంకెంత కాలము పాపమనే కాడిని మోసెదవు. ఇంకొంత కాలమైనా దేవుని కాడి మోసెదవా. ఇంకొంత కాలమైనా దేవుని కాడి మోసెదవా. యౌవన కాలమునందు దేవుని